అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. హిమాచల్ ప్రదేశ్లో టాక్సీ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. కాంగ్రా జిల్లా ఫతేపూర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ చంద్ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రయాణికుడిని దింపేందుకు ఆయన పంజాబ్లోని బఠిండాకు వెళ్లారు. అక్కడ రతన్ లాటరీ స్టాల్లో 500 రూపాయలతో 2 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశాడు. తాజాగా లాటరీ డ్రా తీసిన మొదటి బహుమతిగా 3 కోట్ల రూపాయల నగదు గెలుచుకున్నారు. దీంతో సాధారణ టాక్సీ డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. ఏకంగా డప్పు చప్పులతో లాటరీ సెంటర్కి ర్యాలీగా వెళ్లి 3 కోట్ల రూపాయలు స్వీకరించాడు. కళ్యాణ్ చంద్ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవార్లకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. రద్దీ కారణంగా దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో క్యూ లైన్స్లో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ కూడా అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు రద్దు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.